సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని నడిబొడ్డున ఉన్న ప్రధాన వ్యాపార ప్రాంతమైన వినాయక్ చౌక్ సమీపంలో గత కొన్ని సంవత్సరాల నుంచి మురుగునీటికి పరిష్కారం చూపడం లేదంటూ స్థానికులు ఆవేదనపై సీనియస్ లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని మురుగునీరు తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. తాత్కాలికంగా రోడ్డు పక్కన గోతిని తీసి మురుగునీరు దారి మళ్లించారు. దీంతో స్థానికులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. సీనియస్ లో వచ్చిన కథనానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు మురుగునీరు మళ్లీ నిలవకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. వినాయక్ చౌక్ చౌరాస్తా, ఇది మెయిన్ చౌరాస్తా. పబ్లిక్ అంతా తిరిగేది ఇదే మెయిన్ రోడ్లో. ఈ మెయిన్ రోడ్లో 3 years నుంచి ఇక్కడ వాటర్ నిలబడుతున్నాయి. భగీరథ లీకేజ్ వాటర్ ఉంది. వర్షం వాటర్ వచ్చినప్పుడు ఇక్కడ నిలబడతాయి. దానికి కమిషనర్ అడిగినాము, చైర్మన్ మేడం అడిగినాము, ఎమ్మెల్యే సాబ్ని అడిగినాము, మాజీ ఎమ్మెల్యేని అడిగినాము. ఎవరు కూడా మాకు పట్టించుకోలేరు. ఈ వాటర్ తోటి మాకు వ్యాపారాలు తిరుగుతలేదు, మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. కానీ మమ్మల్ని ఎవరు అడిగేటట్లు లేరు. మా కోడుకు జర అర్థం చేసుకొని దీన్ని సాల్వ్ చేయాలని మా మనవి. నిన్న సిటీ కేబుల్ సీన్యూస్కు మేము న్యూస్ ఇచ్చాము. సార్ వాళ్ళు ఇక్కడ వచ్చి న్యూస్ తీసుకెళ్లారు, ఫోటో తీసుకెళ్లారు మాతోటి. మాకు ఇక్కడ చాలా రోజుల నుంచి ప్రాబ్లం ఉంటే మా వ్యాపారాలు దెబ్బతిన్నది. మార్గానికి అందరు వచ్చేపోయేటోళ్ళకు తిప్పలు ఉన్నది. ఇవన్నిటికీ నిన్న న్యూస్కి ఇచ్చినందుకు మాకు ఈరోజు పరిష్కారం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ అందరూ ప్రయాణికులు అందరు మంచి ప్రయాణం యథార్థం మీద వెళ్తున్నారు. కాకపోతే ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మామూలుగా ఈ రోజుకైతే నడిచిపోతుంది. కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వగలరని కమిషనర్ గారిని కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న అధికారులకు వాళ్ళకి చాలాసార్లు విన్నవించుకున్నాము. వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఎవరు స్పందించలేదు. ఇంతవరకు కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకొని స్పందించి దీని మీద యాక్షన్ తీసుకొని మాకు ఒక సొల్యూషన్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. దీని మీద ఎమ్మెల్యే గారు స్పందించి ఒక్కసారి ఇక్కడ సైడ్ వచ్చి చూసి మా పరిస్థితి తెచ్చుకొని వెళ్ళగలరు. ఎందుకంటే మ్యాక్సిమం ఫ్లోటింగ్ ఏరియా దాంట్లో ఇదే నెంబర్ 1 ఏరియా. మార్కెట్ వాళ్ళనా, ఈ మార్కెట్ వాళ్ళ, ఆ మార్కెట్ వాళ్ళనా ఇక్కడ నుంచి మూవ్ అవుతారు. ప్రతి వెహికల్ ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది. కానీ నేను ఇంకా సఫారీగా మా షాప్ వాళ్ళ పిల్లలు కూడా మొత్తం టోటల్గా మొత్తం బొద్ద కావడం, ఇవన్నీ కావడం చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం మీరు మీ అబ్జర్వేషన్కి తీసుకొని దీనికి తొందరగా సొల్యూషన్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. కమిషనర్ గారికి మరియు సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిన్న మేము ఇచ్చిన న్యూస్ న్యూస్లో వచ్చింది. దానికి స్పందించి ఇమీడియట్గా ఆ నీళ్ళు పోవడానికి పరిష్కారం చేసినందుకు మా వినాయక్ చౌక్ అందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీనికి శాశ్వత పరిష్కారం ఇస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను.